హలో పవన్ జీ, నేను బాబురావుని. కొత్త పిట్ట. కాలేజీ 3 గంటలకు వదులుతారా? 4 గంటలకు బస్ స్టాప్ లో ఉంటుందా? పేరు శిరీష. ఓకే రైట్. హలో, గుడ్ మార్నింగ్. కంగారు పడకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుతూ ఉండండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తూ ఉంటాను. చుడిదారు ఉన్నప్పుడే చున్నీ వేసుకోగలం, వయసులో ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలం. మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ అందాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇలా బస్సుల కోసం, ఆటోల కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. హనుమంతుడికి తన బలం తనకి ఎలా తెలియదు, మీలాగా అప్రపడతాండ్ర లాంటి అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో తెలియదండి. అందుకే బస్ స్టాప్ లో నిల్చొని మీలాంటి అందమైన అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు నవ్వి బుక్ మూసారంటే బుకింగ్ ఓపెన్ చేయమనేగా అర్థం. మీరింతగా చెప్పాక నాకు అర్థం కాకపోవడానికి నేనేమైనా ట్యూబ్ లైట్నా? ఇంకా టైం వేస్ట్ చేయడానికి ఆటో పిలవండి. ఎవరండి భారతదేశం వెనకబడిపోయిందని చెప్పేది? మన పక్క రాష్ట్రాలకు కూడా వాటర్ సప్లై చేస్తున్నా మనకు వాటర్ ప్రాబ్లం రాకుండా ఉందంటే కారణం ఇలాంటి అందమైన ఆడపిల్లలేనండి. ఆటో ఆటో. నాకెంత సంతోషంగా ఉందో, నాకెంత ఆనందంగా ఉందో, నాకెంత జాలీగా ఉందో. అసలు దేవాలయాలు కట్టాల్సింది దేవుళ్ళకి కాదండి, మీలాంటి దేవతలకి. బాబు రైట్కి పోని. మధ్యలో చిన్న పనుంది, చూసుకుని వెళ్దాం. నో ప్రాబ్లం. పనిలో పనిగా మీ అడ్రస్ కూడా చెప్పేస్తే మన మహిళా సంక్షేమ సమితిలో మీ సభ్యత్వం రాయించేస్తాను. ఆ తర్వాత చూడండి నా స్వామి రంగా, మీ ఇల్లు చార్మినారు, తాజ్ మహల్ అంత పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. అడ్రస్ చెప్పండి. శిరీష, రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్, హైదరాబాద్. శిరీష, రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మీకేమన్నా పని ఉందా? అవునండి, కొంచెం దిగుతారా? మ్యాటర్ పోస్ట్ అయిందిగా, నువ్వు వెళ్ళమ్మా. హలో బాబు గారు, త్వరగా ఎక్కమ్మా, ఇంకా బయలుదేరదాం. నువ్వెక్కడికి బావా? మనం ఇటు లోపలికి వెళ్దామా? లోపలికి ఎందుకు బావగారు? అబ్బా అబ్బో. ఏరా కిచ్చికి, నీకు పేజర్ ఎందుకురా? నువ్వేమైనా సిబిఐ ఆఫీస్ లో పనిచేస్తున్నావా, బిజినెస్ లో చేస్తున్నావురా? రేజర్లు అమ్ముకునే వాళ్ళు కూడా పేజర్లు మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో సంఘ సేవ చేసి నేను పేజర్ మెయింటైన్ చేస్తే తప్పేంటి సార్? అయినా నా పేజర్లో వచ్చేది పిలుపు కాదు సార్, మరి ఆపదలో ఉన్న ఆడపిల్ల అరుపు, అన్నా బాబురావు అనే ఆర్తనాదం సార్. ఓహో, అప్పుడు తమరెళ్ళి వాళ్ళని రక్షిస్తారన్నమాట. ఎస్ సార్. ఓకే, చూడు బ్రదర్ బాబురావు, నువ్వు చెప్పినట్టు ఈ పేజీలో అరుపులు ఆర్తనాదాలు వస్తే వదిలేస్తా. అవి కాకుండా వేరే నాదాలు ఫ్లూట్లు వచ్చాయంటే నీ పేజర్ కిచికి కిచికి చేస్తాను రా. ఏరా, పేజర్లో ఆర్తనాదాల బదులు అమ్మాయిలు కావాలని వచ్చిందేంట్రా? రాంగ్ పేజర్ కాల్ వచ్చి ఉంటుంది సార్. ఆహా, ఇప్పుడు నా పేజర్లో నీ ఆర్తనాదాలు వినిపిస్తాను రా. 201, 401, అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. అబ్బో, అప్పుడప్పుడు తాండ్రా. అయ్యో, ఇదేమిటి సార్? నీకు దండం పెడతాను రా, నిజం చెప్పరా, నువ్వు మా ఆవిడ్ని కూడా నీ పేజర్కు ఉపయోగించావా? మీరేమీ చెయ్యనంటే నిజం చెప్తాను సార్. నేనేమి చెయ్యను రా. నిజంగా ప్రామిస్ రా. మీ ఆవిడ ఈ మధ్య వడ్డానం కొన్నదా? కొన్నది. కంఠహారం కొన్నదా? కొన్నది. అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పిందా? సరిగ్గా ఇదే డైలాగ్ చెప్పింది. రెండు సార్లు అప్పుడప్పుడు ఎక్స్క్యూజ్ మీ, బాబురావుని రిలీజ్ చేయండి. రే బాబురావు రిలీజ్ చేయి. అమ్మా, అయ్యా, అబ్బా 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 అమ్మా.
అబ్బా నేను బెయిల్ ఇచ్చింది బాబురావుకి. విడుదల చేసింది కూడా బాబురావుని. ఇంటికి తీసుకెళ్లి కాపడం పెట్టి దెబ్బల కింద వెతుక్కోండి, షేపులు కనపడతాయి. వెళ్ళాలా? అమ్మా అబ్బా అయ్యో బాబు, నా సర్వీస్ 1,00,000 మంది ఆడవాళ్ళని చూశాను. అడగ్గానే కొట్టిన వాళ్ళున్నారు, కొట్టించిన వాళ్ళున్నారు. కానీ ఇలా అప్పుడప్పుడు తాండ్ర చేయించిన దాన్ని దీన్నే చూశాను. దీన్ని పడగొట్టాలంటే నా వల్ల కాదు, మీరే ట్రై చెయ్యండి. అమ్మా అబ్బా టరరిరత్తే టరరిరత్తే అస్కావా తిన్ తిరత్తే టరరిరత్తే టరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా